జీవితంలో చాలామంది ఎదుటి వాళ్ళని చిన్నచూపు చూస్తూ మాట్లాడుతూ ఉంటారండి. దానికి వాళ్ళ యాటిట్యూడ్ అని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని, సెల్ఫ్ రెస్పెక్ట్ అని రకరకాల పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అనకూడదు. దాన్ని తలపొగరు, అహంకారం అనాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఎంత స్కిల్ అయినా, ఎంత టాలెంటెడ్ అయినా, మనలో ఈర్ష, అసూయ, నిష్కారణ కోపం ఇలాంటి బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నంత వరకు, మన మీద మనమే గొప్ప అనే విపరీతమైన అహంకారం ఉన్నంత వరకు మనకి జ్ఞానం కలగదు. మన యొక్క పతనం ఆ క్షణం నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక చెట్టు నుండి కొన్ని లక్షల అగ్గిపుల్లలు తయారు చేయవచ్చు, కానీ కొన్ని లక్షల చెట్లను తగలబెట్టడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. ఒక్క అగ్గిపుల్ల కొన్ని లక్షల చెట్లు తగలబెడుతుంది. కానీ ఇన్ని దుర్గుణాలను మనిషి ఎందుకు చాలా త్వరగా పతనం కాడు? చాలా తొందరగా పతనం అవుతాడు. ఏదర్ షీ ఆర్ హీ, మేల్ ఆర్ ఫిమేల్, ఎవరికైనా చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కడో తీసుకుంటే, ఇప్పుడు ఈ రామాయణ మహాభారతంలోనే తీసుకుంటే, రావణాసురుడికి ఉన్నది ఒక్క కామం, దుర్యోధనుడికి ఉన్నది ఒక్క క్రోధం. అంటే ఒక్కొక్క కోపం ఉన్నాయి వాళ్ళకి, ఒక్కొక్క దుర్గుణం ఉంది వాళ్ళకి. రావణాసురుడికి ఉన్న ఒకే ఒక దుర్గుణం కామం, విపరీతమైన కోరికలు. దుర్యోధనుడికి ఉన్న ఒకే ఒక దుర్గుణం క్రోధం. ఒక దుర్గుణం ఉన్నందుకే వాళ్ళ వెనక అన్ని లక్షల మంది బలగం, స్టేటస్ ఉన్నా సర్వనాశనం అయ్యారు. మరి ఇన్ని దుర్గుణాలు మనలో ఉన్నాయి. నిష్కారణ కోపం, పక్క వాళ్ళ మీద చాడీలు చెప్పడం, లేనిపోని హెరాస్ చేయడం, మనసులో చెడు ఆలోచనలు చేయడం, ఓవర్ థింకింగ్ చేయడం, నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం, ఓవర్ థింకింగ్ చేయడం, విపరీతంగా అహంకారం పడడం, మన అహంకారానికి కాన్ఫిడెన్స్ అనే పేరు పెట్టి కప్పిపుచ్చడం, మన తప్పులు మనం తెలుసుకోలేకపోవడం, ఎదుటి వాళ్ళ తప్పులు ఎప్పుడు వేలెత్తి చూపుతూ ఉండడం, ఇంట్లో తల్లిదండ్రులకి వాల్యూ ఇవ్వకపోవడం, స్కూల్లో గురువుల్ని, విద్య నేర్పిన గురువుల్ని వెక్కిరిస్తూ మాట్లాడడం. ఇన్ని దుర్గుణాలు ఉంటే అక్కర్లేని చెడు రిలేషన్షిప్స్ పెంచుకోవడం, ప్రతి పనికిమాలిన వాడికి మన లైఫ్లో స్థానం ఇవ్వడం. ఇన్ని దుర్గుణాలు ఉంటే ఎందుకు సర్వనాశనం కాం? కర్తవ్యానికి సహాయానికి మధ్య తేడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అవసరమో అంతే సమాధానం చెప్పి మౌనం పాటించండి. మౌనేచ కలహో నాస్తి. సాధ్యమైనంత వరకు నువ్వు మౌనంగా ఉంటే 100కి 1000% సమస్యలు పరిష్కారం అవుతాయి. మౌనం అంటే నోరు మూసుకోవడం మాత్రమే కాదు, మాట్లాడాలనే ఆలోచన కూడా, ఆసక్తి కూడా ఉండకూడదు. ఎంత అవసరం? నీ పేరేంటి? శ్రీరామ్, దట్స్ ఆల్. నేను ఫలానా, నేను ఇంత అంత అవే చెప్పకు. ఎంత అవసరం అంత మాట్లాడి మౌనం పాటిస్తే మనసులో కూడా చెత్త ఆలోచనలు తీసేసి దైవనామస్మరణతో మనసును నింపుకుంటే, మనసులో ఉండాల్సింది దైవనామస్మరణ, ఇతరులకు సంబంధించిన ఆలోచనలు కాదు. మనసులో దైవనామస్మరణ, చేతులతో మన కర్తవ్యం, ఈ రెండూ పెట్టుకుంటే మనమే ఒక మహా ఋషులం అవుతాం. జై శ్రీరామ్, జై హనుమాన్.